భాగ్యనగరంలో ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ అట్టహాసంగా జరుగుతోంది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వేదికగా జరుగుతున్న కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ కు తిలకించేందుకు సందర్శకులు భారీగా తరలివచ్చారు. 9 దేశాల నుండి 40 మంది ఇంటర్నేషనల్ కైట్ ప్లేయర్స్, భారత్లో 15 రాష్ట్రాల నుండి 55 మంది జాతీయ స్థాయి కైట్ ప్లేయర్స్ తో ఈ ఫెస్టివల్లో పాల్గొంటున్నారు. ఆకాశానికి రంగురంగుల సందేశాలను పంపుతున్నారా అన్నట్లుగా గ్రౌండ్ అంతా పతంగులతో నిండిపోయింది. ఇక సికింద్రాబాద్ లో పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ కి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ నాగేంద్ర లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, చెప్పండి. సంక్రాంతి వచ్చిందంటే చాలు భాగ్యనగర వాసులంతా కూడా ఆ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ కోసమే ఎదురు చూస్తుంటారు. ఆ రోజు రానే వచ్చిందని చెప్పాలి. నిన్న సికింద్రాబాద్లో ఉన్నటువంటి పెరేడ్ గ్రౌండ్ వేదికగా కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ నిన్న ప్రారంభమైంది. నిన్న మంత్రి పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ ఫెస్టివల్ని ఆ పర్యాటక శాఖ మంత్రి అయినటువంటి జూపల్లి కృష్ణారావు నిన్న ప్రారంభించడం జరిగింది. మనం ప్రస్తుతం చూడవచ్చు, సికింద్రాబాద్లో ఉన్నటువంటి పెరేడ్ గ్రౌండ్లో మనం ఉన్నాం. ప్రస్తుతం కైట్ ఫెస్టివల్, కైట్లు ఎగురుతున్నటువంటి ప్రాంతంలో మనం ఉన్నాం. ప్రస్తుతం ఇక్కడ ఈ కైట్ ఫెస్టివల్కి సంబంధించి దాదాపు ఇంటర్నేషనల్ కైట్ ప్లేయర్స్ అంతా కూడా దాదాపు 40 మంది 19 దేశాలకి సంబంధించినటువంటి 40 మంది ఇంటర్నేషనల్ కైట్ ప్లేయర్స్ అంతా కూడా ఈ ఫెస్టివల్లో పాల్గొనడం జరిగింది. దాంతోపాటు మరొక వైపు భారతదేశంలో ఉన్నటువంటి 15 రాష్ట్రాల నుంచి 50 మంది వరకు కూడా జాతీయ కైట్ ప్లేయర్స్ పాల్గొన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ప్రస్తుతం ఈరోజు జరుగుతున్నటువంటి కైట్ ఫెస్టివల్కి సంబంధించి తిలకించేందుకు పెద్ద ఎత్తున నగర వ్యాప్తంగా ఉన్నటువంటి సందర్శకులంతా కూడా పెద్ద ఎత్తున తరలివచ్చినటువంటి దృశ్యాలు చూడవచ్చు. ముఖ్యంగా ఇక్కడ ప్రతి ఏడాది ఎగరేసేటటువంటి కైట్ ఫెస్టివల్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు. ప్రస్తుతం అయితే మధ్యాహ్నం 1 గంట అయినటువంటి సందర్భంగా కైట్ ప్లేయర్స్ అంతా కూడా తమ కైట్స్ని కిందకి దింపేసినటువంటి పరిస్థితి. 3 గంటల తర్వాత ఈ కైట్ అన్నింటిని కూడా గాల్లోకి ఎగరేసేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ కైట్ ఫెస్టివల్కి సంబంధించినటువంటి అంశంలో పెద్ద ఎత్తున క్రొకోడైల్స్తో పాటు అదేవిధంగా పెద్ద ఎత్తున ఇతర వివిధ రకాలతో కూడుకున్నటువంటి కైట్లన్నింటిని కూడా ఈ కైట్ ప్లేయర్స్ ఎగరేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ప్రతి ఏడాది జరిగేటటువంటి ఈ ఫెస్టివల్కి సంబంధించి మరొకవైపు ప్రత్యేకంగా ఈసారి స్వీట్ ఫెస్టివల్కి సంబంధించినటువంటి అంశంలో వివిధ రాష్ట్రాలే కాదు ఇతర దేశాలకు సంబంధించినటువంటి పర్యాటకులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. కొంతమంది స్వీట్ ఫెస్టివల్ని ప్రత్యేకంగా స్టాల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ స్టాల్స్లో ప్రత్యేకంగా తెలంగాణ సంస్కృతికి సంబంధించి తెలంగాణ సాంప్రదాయ వంటకాలతో పాటు ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి వంటకాలన్నింటిని కూడా ప్రస్తుతం ఇక్కడ ఈ స్వీట్ ఫెస్టివల్లో ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటు ఈరోజు రేపటితో ముగిసేటటువంటి కైట్ ఫెస్టివల్ సాయంత్రం సమయంలో ఇతర దేశాలకు సంబంధించినటువంటి వారితో పాటు భారతదేశానికి సంబంధించినటువంటి వారంతా కూడా సాయంత్రం 3 గంటల తర్వాత ఈ కైట్ ఫెస్టివల్కి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా తమ పతాంగులను ఆకాశంలోకి పంపించబోతున్నారని చెప్పాలి. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ నాగేంద్ర.